స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. తెలుగు పాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు. హృదయ సింహాసనంపై రోజు నేను నిద్ర లేచి మిగతా దినచర్య ప్రారంభించే ముందు శ్రీ అన్నమాచార్య కీర్తనలు, శ్రీ ఘంటసాల, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తాను ఉదయం 4:30-5 గంటలకు. దానివల్ల సద్బుద్ధి, సదాచారం, సత్ప్రవర్తన, సహృదయత కలుగుతాయని చెప్పి నా భావం. సంగీతానికి అంత ప్రభావం, అంత శక్తి ఉంది. రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అంటుంటారు మన పెద్దవాళ్ళు. పశుపక్ష్యాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి, లేచి నాట్యం చేస్తూ ఉంటాయి. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు. ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్ళిపోయాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని ఆయన తొందరగా తీసుకెళ్తున్నారంటే మీ దగ్గరేనా, మా ఆస్థానంలో పాట పాడారు కదా, మా దేవతలందరినీ సంతోషపరచాలా, భూమి నుంచి దివికి రావాలని చెప్పని తీసుకెళ్లారు. ఎంతో పోరాడినప్పటికీ కూడా ఆఖరి క్షణం వరకు మనం బాలసుబ్రహ్మణ్యం గారిని రక్షించుకోలేకపోయాం. బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా చూస్తున్నట్టే నిండైన అచ్చ తెలుగు మూర్తి ఫలిత్వం మనకి కళ్ళకి కనబడుతుంది. వారికి ఆ శిల్పికి నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. వడయార్ గారికి చాలా చక్కగా ఆ విగ్రహాన్ని రూపొందించాడు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన చాలా విగ్రహాలకు ఆ శిల్పకళ నైపుణ్యంతో వాటిని జీవం పోశాడు. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకు అందించినందుకు వారికి మనందరి తరఫున, తెలుగు ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైన అభినందనలు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనం. స్వర సార్వభౌమత్వం దానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవి. శంకర నాద శరీరా పరా అని ఆయన ఆలపిస్తే ఆ శృద్ధి, ఆ గొంతులో పలికిన సాహిత్య పరిపూర్ణతను తన్మయం చెందారు. ఆ చందని వారు ఎవరు చెప్పండి. ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చినప్పుడు అంతా ప్రతి ఇంట, ప్రతి నోట వచ్చినా రాకపోయినా ఆ పాటే పాడుతూ ఉండేవాళ్ళు. అంత బ్రహ్మాండంగా ఆ పాట రచన, ఆ పాటను పలికించడం కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఓ పాప దారి వంటి పాటల్లోని అమాయకపు అల్లరి, కన్నులు కలిశాయి వంటి పాటల్లోని శృంగార మాధుర్యం మనల్ని ఆయా పాత్రలోకి తీసుకెళ్ళిపోయే వారు పాడుతూ ఉంటే ఆ నటుడే పాడుతున్నాడుగా మనకు అనిపించేది. ఆయన గళం, సంగీత దర్శకుడు, గేయ రచయిత ఏది కోరుకుంటే అది పలికించే ఒక అక్షయ పాత్ర. ఏది కావాలని ఆ సంగీత దర్శకుడు కోరుకుంటే దాన్ని ఇచ్చేటి ఒక అక్షయ పాత్ర ఆయన గళం అని చెప్పని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ అక్షయ పాత్ర ద్వారా తమ కృషికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పరిపూర్ణత ఇచ్చారని అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి బహుముఖ ప్రజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది నటనాశైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం. వారు పాడుతూ ఉంటే, ఎవరికి పాడుతూ ఉంటే వారే పాడుతున్నారంటే అనిపించేట్టుగా అంతగా ఆ పాటలో ఆయన తన్మయత్వం అయిపోయేవాడు.